దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనం అందరం దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు ఈ యొక్క వినండి వినిపించిన కార్యక్రమంలో ప్రతి ఒక్క రోజు ఒక వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుని బట్టి నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నందుకు వందనాలు. ప్రాముఖ్యంగా చేయాల్సింది ఏంటో తెలుసా? మీరు కొంతమందికి తెలియచేయండి. ఈ యొక్క వినండి వినిపించండి కార్యక్రమాన్ని కొంతమందికి షేర్ చేసి ఒక్కసారి దేవుని నామాన్ని మహిమ పొందుకోవాలని కోరుకుంటున్నాను. అయితే దీంట్లో వాక్యం మీకు నచ్చిన ఎడల దయచేసి దీన్ని షేర్ చేయండి, మీ గ్రూపుల్లో కూడా పెట్టండి. ఇది మంచి మాటలు. కుటుంబాలు ఆశీర్వదించబడటానికి, కుటుంబాలు దీవించబడటానికి ఈ యొక్క దేవుని యొక్క కృప. ఎందుకంటే దేవుని యొక్క దృష్టి మన కుటుంబాల మీద, మన యొక్క నడతల మీద, మన యొక్క జీవితం మీద ఆయన దృష్టి ఉన్నది కనుక ఆయనకు ఒక్కసారి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మాటలు అనేక చోట్లకి మనం సువార్త ఈరోజు చాలా తక్కువైంది. ఇవాళంతా నెట్వర్క్ ద్వారా వెళ్తుంది కనుక దయచేసి మీ ద్వారా మీ గ్రూపుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క మెసేజ్ని వినండి వినిపించిన కార్యక్రమాన్ని ఫార్వర్డ్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ఈరోజు వాగ్దానము ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం రాయబడిన మాట. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడైనను. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఎలా పొంది ఉన్నాడు? కృప పొందడం అంటే ఒక మాట నాకు గుర్తొస్తుంది. నేను కృప పొందుకోవాలి అంటే దేవుని దగ్గర, దేవుని దృష్టిలో, దేవుని యందు నేను కృప పొందుకోవాలంటే ఆయనకి నేను నచ్చిన వాడిగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన వాడిగా ఉండాలి. ఆయన నడతల్లో నేను కూడా పాలిభాగం పొంది ఉండాలి. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేను ఆయన ప్రకటించిన ప్రకటనలు నేను నేర్చుకొని అనేక మందికి తెలియచేయాలి. అవును కదా ప్రియ సహోదరులారా? ఆయన ఎందుకు కృప పొందిన వాడని ఎలా చెప్పగలగు అంటే నేను మరొక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. పనివాడు పని నేర్చుకున్నప్పుడు చెప్తాడు, నా పనివాడు, నా శిష్యుడు, నా మిత్రుడు, నేను నేర్పిన వాడు, లేకపోతే ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. యెహోవా యందు దృష్టిలో పడ్డాడని, ఆయన దృష్టిలో పడ్డాడు. నోవాహు చాలా మంచివాడు. అంత దేశంలో, ఆ యొక్క ఊరిలో ఈయన ఒక్కడే ఆయన కనుక దృష్టి పట్టడం ఏంటి? అది కాక అంతటి జలప్రలయంలో నశించిపోతున్నారని తెలుసు కూడా నోవాహును రక్షించాలని, ఆయన కుటుంబాన్ని రక్షించాలని, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఎందుకు అనిపించింది అంటే ఆయన దృష్టిలో యెహోవా యందు దృష్టి యందు కృప పొందాడు కాబట్టి. ఆయన మంచి పనులు, ఆయన తలంపులు, ఆయన చేసిన పనులు అన్నీ అందరూ వ్యతిరేకిస్తున్నారు. దేవుని యొక్క కృప పొందిన వాడై ఉండాలి. అనేక మంది పంపుతున్నారు. ఈ యొక్క మెసేజ్ ద్వారా మీరు ఆశీర్వదించబడొచ్చేమో, ఈ మెసేజ్ ద్వారా మీరు రక్షణ పొందొచ్చేమో. అనగా రక్షించబడిన వారు కూడా. ఎందుకంటే నేను రక్షణ పొంది ఒకప్పుడు నేను చర్చికి వెళ్ళకోకుండా నా ఇష్టం వచ్చినట్టు తిరిగాను. మరలా దేవుడు ఒక దెబ్బ కొట్టి త్రిప్పాడు. ఒకవేళ అలా కూడా చేంజ్ అవ్వచ్చేమో. దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క కుమారులారా, దేవుని యొక్క సహవాసంలో ఉన్నవారులారా, సేవకులారా, మీతో చెప్తున్న మాట ఏమనగా పరిపూర్ణంగా దేవుని యందు ఆయన దృష్టిలో ఉండాలని మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను. ఆయన దృష్టిలో నువ్వు ఉండావంటే ఆశీర్వదించబడతావు. ఆయన దృష్టికి నువ్వు కనపడ్డావంటే దీవించబడతావు. అయితే ఈరోజు మొదలుకొని ఆయనకి ఇష్టలుగా, ఆయన చెప్పిన మాటకు లోబడినట్టుగా, ఆయనతో నడిచినట్టుగా ఉంటే దేవుడు దీవులు మనం పొందుకుంటాం. ఈ లోకమంతయు ఒక విధంగా ఉంటుంది, మనము ఒక విధంగా ఉండాలి, వ్యతిరేకముగా ఉండాలి. రాబోయే దినాల్లో యుగాంతము రాబోతుందని నేను చెప్పగలను. ఎందుకంటే దేశాల మీద దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాల శ్రమలు వస్తున్నాయి, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. అయినను మనము చేయాల్సింది ఏంటంటే భయపడక
దేవుడితో ఉన్నామని, దేవుని దృష్టిలో మనం ఉన్నామని భయము కలిగి, ఏ భయము? దేవుని యందు భయం కలిగి, ఈ యుగాంతం వచ్చిన నిత్య జీవంలో నీవు నేను కనబడతామని భయముతో. ఎందుకంటే ఆయన దృష్టిలో ఉంటే, ఎవరి దృష్టిలో అండి? ఆయన దృష్టిలో ఉంటే నీవు నేను నిత్య జీవంకి వెళ్తాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తలముంచుకుందాం, కన్నులు మూసుకొని ప్రార్థిద్దాం. పరిశుద్ధుల జీవగల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. అవునయ్యా, నీ దృష్టిలో మేము ఉండేవారుగా ఉండుటకు సహాయం చేయండి. నీ దృష్టిలో మేము ఉండేవారుగా ఉండుటకు సహాయం చేయండి. అవునయ్యా, మేము ఎవరో దృష్టిలో కనపడాలని, ఎవరితోనో ఉండాలని ఆలోచిస్తున్నామేమో. కాదయ్యా, నీతో నడిచేవారుగా, నీలో నడిచేవారుగా, నీ మాటకు లోబడేవారుగా, నీ దృష్టిలో మేము ఉండేవారుగా మమ్మల్ని కనిపెట్టి కృప చూపించి నీ యందు అయా నమ్మకంగా జీవించే కృపగా ఉండుటకు సహాయం చేయండి. అయా నా తండ్రి, మందిరానికి వెళ్తున్నాము, మందిరంలో ఉంటున్నాము, మందిరంలో అనేకమైన చేస్తున్నాము, ఇంకను దశమ భాగం కూడా ఇస్తున్నాము అనుకున్న వారికి అయా నా తండ్రి, ఒక్కసారి ఈ వాక్యం ద్వారా ఆయన దృష్టిలో నేను ఉన్నానా లేదా అనగా తండ్రి, నా పని ఏ రీతిగా ఉంది, నేను ఏ రీతిగా దేవుని యందు నమ్మకంగా ఉన్నాను, ఆయన దృష్టిని నేను కనబడి ఉన్నానా? అలనాడు నా తండ్రి అయ్యా నోవాహుని ఎంచుకున్నట్లుగా నన్ను మీరు ఎంచుకుంటారా లేదని ఎవరికి వారే పరిశోధించుకుంటే మీ యందు అయా నా తండ్రి నమ్మకంగా ఉండుటకు ఆయా మార్గం తెరవబడి ఉంటుంది. కనుక నా తండ్రి, అటు జీవితంలో మేమందరం ఉండుటకు సహాయం చేయమని, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నీ కృపా దీవెనలు మాకు అయా నోవాహు ఇచ్చినట్లుగా మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి